అనగనగా రంగాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామం ఎల్లప్పుడూ పచ్చని ప్రకృతితో మరియు పచ్చని పంట పొలాలతో నిండి ఉంటుంది. ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది. అలాగే అక్కడ చాలా పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఆ గ్రామం పక్కనే చాలా పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు ఎల్లప్పుడూ నీటితో ఉంటుంది. మరియు అక్కడి గ్రామస్తులు చాలా ఆనందంగా వారి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలాగే ఆ చెరువు వల్ల అక్కడ చాలా పంటలు అద్భుతంగా పండుతాయి. ఆ గ్రామంలో గోపాల్ అనే తెలివైన బాలుడు ఉంటాడు. సార్, మన గ్రామం ఎల్లప్పుడూ పచ్చని ప్రకృతితో అలాగే మంచి పంటలు పండుతూ ఉండడం వల్ల మనందరం చాలా సంతోషంగా ఉన్నాం. దానంతటికి మన గ్రామం పక్కన ఉన్న పెద్ద చెరువే దానికి కారణం. అవును, మనం ఆ చెరువుని చాలా సంరక్షించుకోవాలి. ఎందుకంటే ఆ చెరువు వల్ల మన గ్రామం, మన పంటలు, మన జంతువులు అన్నీ సంతోషంగా జీవిస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా ఆ చెరువును బాగా చూసుకోవాలి. అలా గోపాల్ మరియు వారి స్నేహితులు పాఠశాలకు రోజు వెళ్ళేవారు. ఏరా గోపాల్, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నువ్వు అన్ని పరీక్షల్లో బాగా రాసి మన పాఠశాల పేరు నిలబెడుతున్నావు. అలాగే మన గ్రామానికి చాలా మంచి పేరు తెస్తున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. గోపాల్ కేవలం పరీక్షల్లోనే కాకుండా తన యొక్క ఉపన్యాసాలతో మరియు తన యొక్క డ్యాన్స్లతో చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొనేవాడు. అలా గడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు చాలా భారీ వర్షం పడుతుంది. ఆ వర్షానికి గ్రామస్తులందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయి వారి ఇంట్లోనే తలదాచుకుంటారు. ఆ యొక్క భారీ వర్షానికి క్రమక్రమంగా వరద యొక్క నీటి మట్టం పెరుగుతూ ఆ పెద్ద చెరువులోకి వస్తాయి. క్రమంగా దాని యొక్క నీటి మట్టం చాలా ఎత్తుకు పెరుగుతుంది. అలా వరద ఎక్కువ అవ్వడంతో గ్రామస్తులకు ఏం చేయాలో తోచక చాలా బాధపడతారు. అమ్మా జానకి, మన గ్రామం మునిగిపోయేలా ఉంది. ఈ పెద్ద వర్షానికి మన గ్రామం ప్రక్కన ఉన్న పెద్ద చెరువు కూడా నిండిపోయింది. దానికి గండిపడి వరద ఊర్లోకి వస్తుంది. వరద గ్రామంలోకి రావడంతో రాంబాబు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు. రామయ్య, మనం ఇలాగే ఉంటే మన గ్రామం మునిగిపోతుంది. ఎలాగైనా మనమే దీన్ని కాపాడుకోవాలి. నా దగ్గర చాలా మంచి పరిష్కారం ఉంది. మనందరం కలిసి నేను చెప్పినట్టు చేద్దాం. అప్పుడు ఈ వరద యొక్క ఉధృతిని తగ్గించి మన గ్రామాన్ని మరియు మన పంట పొలాలను సంరక్షించుకోవచ్చు. మీరు కూడా నాకు సహాయంగా వస్తే సరిపోతుంది. కొంత వరద తక్కువ అయ్యాక రాంబాబు గ్రామస్తులను తీసుకుని ఆ పెద్ద చెరువు దగ్గరికి వెళ్తాడు. వారందరూ కూడా రాంబాబు చెప్పిన విధంగా అక్కడున్న ఇసుకను బస్తాల్లోకి నింపి వాటిని ఒక్కొక్కటిగా పేర్చి సమానంగా చాలా పెద్ద ఎత్తున గోడ కడతారు. మీరందరూ నన్ను నమ్మి ఇక్కడికి సహాయంగా వచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు. మనం ఇలా బస్తాలు పేర్చడం వల్ల నీరు చెరువు నుండి మన గ్రామానికి రాకుండా ఉంటుంది. అలా మన పంటలు పాడవకుండా ఉంటాయి. అలా అందరూ కలిసి
తిరిగి వారి గ్రామానికి వెళ్ళిపోతారు. అప్పుడు నీటి యొక్క ఉధృతి తక్కువై క్రమక్రమంగా నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఆ గ్రామం ఇప్పటిలాగా చాలా అందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడున్న పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అలాగే అక్కడున్న పంటలకి ఎటువంటి నష్టం జరగకుండా చాలా బాగా పండుతాయి. ఆ గ్రామస్తులందరికీ కూడా చాలా మంచి లాభం వస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీ అందరూ కలిసి మన గ్రామాన్ని కాపాడినందుకు మీ అందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మన గ్రామానికి ఎటువంటి సమస్య వచ్చినా మనం అందరం కలిసి దానిని పరిష్కరించుకుందాం. అలాగే పరిష్కరించుకుందాం. ఎందుకంటే అందరం కలిసి పనిచేస్తే మన గ్రామంలోని పంటలు అలాగైనా మన ప్రకృతిని కూడా చాలా బాగా కాపాడుకోవచ్చు. దానికి మనందరం కూడా ఎంతో సహాయపడగలం. ఇలా అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. అవును, మనందరం కూడా ఏ కష్టం వచ్చినా ఇలాగే పరిష్కరించుకుంటూ మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. అలాగే మన యొక్క పాఠశాలకు కూడా మన బాలులు మంచి పేరు తీసుకురావాలి. అలా ఆ రంగాపూర్ ప్రజలు అందరూ కలిసి ఆ యొక్క ప్రకృతిని మరియు పంటలను చాలా బాగా కాపాడుకుంటారు. అలాగే గోపాల్ అనే బాలుడు కూడా ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకొని వస్తాడు. ఏరా గోపాల్, నువ్వు ఇలాగే మంచిగా చదువుకొని ఇంకా మంచి పేరు మన పాఠశాలకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని పరీక్షల్లో కూడా మంచి మార్కులు సంపాదించి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం, మీరు చెప్పిన విధంగానే మంచిగా చదువుకొని మంచి స్థాయికి ఎదుగుతాను. అలా రంగాపూర్ గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఎవరి పని వారు చూసుకుంటూ పిల్లలు బడికి వెళ్తూ ఉంటారు. అలా రంగాపూర్ గ్రామస్తులందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ నొక్కండి.